నీ కొండను నీవే రక్షించుకో అంటూ తిరుపతి వెంకన్న మీద ఒక పాట ఉంది కదా. ఇప్పుడు నీ భూముల్ని నువ్వే కాపాడుకో అంటూ మరో దేవుడి కోసం పాడుకోవాల్సిన రోజులు వచ్చాయి. తెలంగాణలో భూరాకాశులు రెచ్చిపోతోన్న తీరు ఇదే విషయాన్ని స్పష్టం చేస్తోంది. ఇంతకీ ఆ దేవుడెవరు? ఆయన సన్నిధిలో ఏం జరుగుతోంది? తెలంగాణలో రెచ్చిపోతున్న కబ్జాకోర్లు భద్రాద్రి రామయ్య భూములను కూడా వదల్లేదు. భద్రాచలం పట్టణానికి కూతవేటు దూరంలోనే పురుషోత్తపట్నంలో సీతారాములకు చెందిన 889 ఎకరాలు కాజేసేందుకు స్కెచ్ చేశారు. స్వామివారిపై భక్తితో ఓ మహాదాత ఇచ్చిన ఈ ల్యాండ్ ని తమ సొంతం చేసుకునే కుటిల ప్రయత్నాలకు తెరదీసి అడ్డంగా దొరికిపోయారు. ఈ కబ్జా రాయిళ్లు ఎంతకు తెగించారంటే వారు చేస్తున్న అన్యాయాన్ని ప్రశ్నించిన వారిపై దాడులకు సైతం తెగబడ్డారు. కబ్జాలను అడ్డుకునేందుకు ప్రయత్నించిన భద్రాచలం ఆలయ అధికారులపై కొందరు వ్యక్తులు దాడులు చేయడం ఇప్పుడు సంచలనం రేపుతోంది. రామయ్య భూములను కాపాడేందుకు వెళ్లిన ఆలయ ఈవో రమాదేవి, ఆమె వెంట వెళ్లిన సిబ్బందిపై దాడులకు తెగబడడం వారి దౌర్జన్యకాండ ఏ రేంజ్లో ఉందో స్పష్టం చేస్తుంది. ఈ దాడిలో ఈవో రమాదేవి స్పృహ తప్పి పడిపోయారు. 1878వ సంవత్సరంలో సోమరాజు పురుషోత్తమదాసు అనే భక్తుడు రాములోరికి ఇక్కడ 917 ఎకరాల భూమిని దానం చేసినట్టు తెలుస్తోంది. అందులో 889 ఎకరాలు ఆక్రమణకు గురవడం వివాదానికి కారణమవుతుంది. సుమారు 647 ఎకరాల్లో కబ్జా రాయిళ్లు జమాయిల్ తోటలు వేయగా మరో 24 ఎకరాల్లో ఇళ్ల నిర్మాణాలు చేపట్టారు. అయితే ఇప్పుడు ఈ భూముల ఆక్రమణ వ్యవహారం దుమారం రేపడంతో రాష్ట్ర ప్రభుత్వం కూడా సీరియస్ గానే స్పందించి అక్రమార్కులపై చర్యలకు ఆదేశించింది.